ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తుతి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, రాజా, మీకే వందనాలు 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఉదయకాలం నుండి మా పని పాటల్లో, మా ప్రయత్నాల్లో, మా మార్గంలలో మీరు తోడుగా ఉన్నారు ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు 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 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ రాత్రికాల సమయం అంతా ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి అవసరతను యేసు నామములో తీర్చండి ప్రభువా. ప్రతి ఒక్కరికి సమాధానాన్ని అనుగ్రహించండి అయ్యా. ప్రతి బలహీనుల్ని బలపరచండి. అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. ఆలోచనలతో సతమతం అవుతూ నిద్ర లేకుండా బాధపడుతున్న వారందరినీ జ్ఞాపకం చేసుకుని ఈ రాత్రికాలం మందు ప్రతి ఒక్కరికి చక్కని నిద్రను అనుగ్రహించండి. మరి ముఖ్యంగానైనా విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డలకినైనా మీ కాపుదల కృపను గ్రహించండి. ఎటువంటి భయాలకునైనా వారి లోను కాకుండానైనా ప్రతి ఒక్కరికి సమాధానాన్ని అనుగ్రహించండి అయ్యా. ఇటువంటి ఆపద వాటిల్లకుండానైనా సురక్షితంగా బిడ్డలు ఉండినట్లు మీ కాపుదలను అనుగ్రహించి దేవదూతలకు కావలి ఉంచండి ప్రభువా. మీ చిత్తమైతే యుద్ధాలనైనా దేవా మీకు వందనాలు వందనాలు స్తోత్రాలయ్యా మాంచి వేసి ఆ దేశాల మధ్య శాంతి సమాధానాన్ని అనుగ్రహిస్తారని రాత్రికాలం ముందునైనా ప్రతి ఒక్కరికి చక్కని నిద్ర అనుగ్రహించి చక్కని కృప మీరు అనుగ్రహిస్తారని సమస్త గంత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.